శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ నహుషుడు శచీదేవిని కోరడం, దేవతలు ఎంత చెప్పినా వినకపోవడం, దాంతో దేవతలందరూ కూడా బృహస్పతి దగ్గరికి వెళ్ళి, మహానుభావ నువ్వు శచీదేవికి అభయం ఇచ్చావు, కానీ ఆ నహుషుడు శచీదేవిని కోరుతున్నాడు అని, అందువల్ల శచీదేవిని అప్పగించవయ్యా అని అడిగితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పాప పని నేను చేయను అని నిర్ద్వందంగా బృహస్పతి చెబితే, ఏదైనా ఉపాయం మాకైనా చెప్పు, అందరికీ మేలు జరిగేటువంటి ఉపాయం నువ్వే చెప్పగలవు, చెప్పయ్యా అని ప్రార్థిస్తే, అప్పుడు శచీదేవి కొంత సమయాన్ని నహుషుడిని అడిగితే ఈలోగా కావలసినటువంటి కార్యాలన్నీ కూడా సాగుతాయి, అందువలన అది ఉభయులకి శ్రేయస్కరమైంది అని చెప్పాడు. అప్పుడు దేవతలందరూ శచీదేవిని ప్రార్థించారమ్మా, నువ్వు వచ్చి ఆ నహుషుడిని కొద్ది కాలము అవధి అడగవమ్మా అని అడిగితే, అప్పుడు ఆమె దానికి అంగీకరించి బయలుదేరి వచ్చింది. ఆమెను చూసి కామమోహితుడైనటువంటి నహుషుడు మిక్కిలి ఆనందపడ్డాడు. ఈ వృత్తాంతం అంతా కూడా శల్వుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. అందువల్ల ధర్మరాజా అధతామబ్రవీద్ దృష్ట్వా నహుషో దేవరాట తథా త్రయాణమపి లోకానాం అహమింద్రస్సుచిస్మితే భజస్వ మాం వరారోహే పతిత్వే వరవర్ణిని. ఆ నహుషుడు శచీదేవిని చూశాడు, మిక్కిలి ఆనందభరితుడయ్యాడు. వెంటనే ఆమెతోటి ఈ విధంగా అన్నాడు, రాణి శచీదేవి, నేను ముల్లోకాలకి అధిపతినైనటువంటి ఇంద్రుణ్ణి, అందువల్ల నువ్వు నన్ను భర్తగా స్వీకరిస్తే కనుక నీ ముల్లోకాలకి కూడా రాజ్ఞి అవుతావు నువ్వు, అందువల్ల నన్ను నువ్వు భర్తగా స్వీకరించవలసింది అన్నాడు. ఏవముక్తాతు సాదేవి నహుషేణ పతివ్రత ప్రావేపత భయోద్విగ్న ప్రవాతే కదలీయథ ప్రణమ్య సాహి బ్రహ్మాణం శిరసాతు కృతాంజలి దేవరాజమధోవాచ నహుషం ఘోరదర్శనం కాలమిచ్ఛామ్యహం లబ్ధుం త్వత్తకించిత్ సురేశ్వర. ఆ నహుషుడి యొక్క మాటలు వింది శచీవ్రత. ఒక్కసారిగా ఆమె పెనుగాలిలో అరటి చెట్టులాగా వణికిపోయింది భయంతో. ఏమిటి వీడి ఈ ప్రలాపాలు అని మనస్సులో మిక్కిలి బాధపడింది. వెంటనే ఆమె మనస్సులో బ్రహ్మదేవుణ్ణి తలుచుకుంది, చేతులు జోడించింది, నమస్కారం చేసుకుని ఆ క్రూరమైన చూపులతో చూస్తున్నటువంటి నహుషుడితోటి, ఓ సురేశ్వర, నువ్వు నాకు కొంతకాలం గడువు ఇవ్వాలయ్యా, నీ నుండి నేను కొంతకాలం గడువును కోరుతున్నాను అని పలికింది. నహి విజ్ఞాయతే శక్రః కిం వా ప్రాప్తః క్వ వా గతః తత్వమేతత్తు విజ్ఞాయ యది న జ్ఞాయతే ప్రభో తతోహం త్వాముపస్థాప్స్యే సత్యమేతద్బ్రవీమి తే ఏవముక్తః స ఇంద్రాణ్యా నహుష ప్రీతిమానభూత్. ఇంద్రుడు అసలు ఏ స్థితిలో ఉన్నాడో, ఎక్కడికి వెళ్ళాడో అస్సలు మాకు ఇప్పటివరకు తెలియరాలే. ఆయన ఆచూకీ స్పష్టంగా తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం. అసలు ఏమన్నాడు, ఉన్నాడా, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ దానుకున్నాడు, ఏమయ్యాడు అనేటువంటి విషయం మేము తెలుసుకోవాలి. ఒకవేళ ఆ ఇంద్రుడి యొక్క ఆచూకీ తెలియకపోతే అప్పుడు నేను దగ్గరికి తప్పనిసరిగా వస్తాను, నేను సత్యాన్ని చెబుతున్నాను అని శచీదేవి విధంగా పలికితే ఆ మాటలు విన్నాడు నహుషుడు, మిక్కిలి ఆనందించాడు. ఆనందించి ఆ నహుషుడు అంటున్నాడు, ఏవం భవతు శుశ్రూణి యథా మామిహ భాషసే జ్ఞాత్వా చాగమనం కార్యం సత్యమేతదనుస్మరే. ఓ సుందరి, నువ్వు నన్ను ఏదైతే కోరేవో అలాగే కానీ దీని ప్రకారం ఇంద్రుని సమాచారం తెలియగానే నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి, ఇచ్చిన మాటలను గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు.
నౌషేణ విసృష్టా చ నిశ్చక్రామత శుభా బృహస్పతి నికేతంచ సాజగామ యశస్విని. ఆ విధంగా నహుషుడి యొక్క అనుమతి పొందినటువంటి శుభలక్షణ అయినటువంటి యశస్విని అయినటువంటి పతివ్రత అయినటువంటి సతీదేవి మళ్ళీ తిరిగి బృహస్పతి నివాసానికి వెళ్ళింది. తస్యాహ సంసృత్య చ వచః దేవాశ్చాగ్నిపురోగమాః చింతయామాసురేకాగ్రాః శక్రార్థం రాజసత్తమా. ఆ ఇంద్రాణి మాటలు విన్నటువంటి అగ్ని మొదలైనటువంటి దేవతలందరూ కూడా అప్పుడు ఒక నిశ్చయం చేసుకున్నారు, ఇంద్రుణ్ణి వెతకాలి అని అనుకున్నారు. ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళాడో దాన్ని ఏకాగ్రతతో మనం వెతకాలి అని అనుకుని ఇంద్రుడిని వెతకడం మొదలెట్టారు. దేవదేవేన సంగమ్య విష్ణునా ప్రభవిష్ణునా ఊచుశ్చైనం సముద్విగ్నా వాక్యం వాక్య విశారదా. దేవదేవుడు సమస్త సృష్టికి కారణభూతుడైనటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సంభాషణా చతురులైనటువంటి దేవతలందరూ కూడా కలతపడుతూ ఈ విధంగా విష్ణువుతోటి విన్నవించుకున్నట్ట. బ్రహ్మవద్యాభిభూతో వై శక్రః శురగణేశ్వరః గతిశ్చనస్త్వం దేవేశ పూర్వజో జగత ప్రభుః. ఓ దేవదేవా, మాకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషకం చుట్టుకుని వాడయ్యాడు. జగత్తుకు మూల పురుషుడువు ప్రభువు అయినటువంటి నువ్వే మాకు దిక్కయ్యా. రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వం ఉపజగ్మివాన్ తద్వీర్య నిహతే వృత్రే వాసవో బ్రహ్మహత్యయా వృతస్సురగణశ్రేష్ఠ మోక్షం తస్య వినిర్దిశ. అన్ని ప్రాణులు రక్షించడం కోసమైనా నువ్వు విష్ణుత్వాన్ని పొందేవయ్యా. విష్ణువు అంటే వ్యాపకశీలుడు అని, సర్వత్రా వ్యాపించినటువంటి వాడు, సర్వ జగత్తుకి రక్షకుడైనటువంటి వాడు. అటువంటి విష్ణుత్వాన్ని నువ్వు పొందేవయ్యా. నీ పరాక్రమంతో వృత్రుడు మరణించాడు, కానీ ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది. అందువలన అతన్ని దాని నుండి బయటపడే మార్గం ఏదైనా చూపించవయ్యా. ఎందుకంటే నువ్వు లేకపోతే అసలు ఈ సమస్తమైనటువంటి జగత్తు యొక్క రక్షణ అనేటువంటిదే కుదరదు. అందువలన ఈ జగత్తును రక్షించవలసినటువంటి వాడు నువ్వు. అందువలన ఆ ఇంద్రుడిని బయటపడేటువంటి మార్గం చూపించవయ్యా అని ప్రార్థిస్తుంటే, తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం విష్ణురబ్రవీత్. వాళ్ళ మాటలన్నీ జాగ్రత్తగా విన్నాడు విష్ణు. విన్నటువంటి వాడే వాళ్ళతోటి ఈ విధంగా అంటున్నాడు, మామేవ యజతాం శక్రః పావయిష్యామి వజ్రిణం పుణ్యేన హయమేధేన మామిష్ట్వా పాకశాసనః పునరేష్యతి దేవానాం ఇంద్రత్వమగుతో భయః స్వకర్మభిశ్చ నహుషా నాశం యాస్యతి దుర్మతిః కించిత్ కాలమిదం దేవాః మర్షయధ్వమతంద్రితాః. ఇంద్రుడు నన్ను పూజిస్తే నేను ఆ ఇంద్రుడిని పవిత్రుణ్ణి చేస్తానయ్యా. తప్పనిసరిగా పుణ్యప్రదమైనటువంటి అశ్వమేధ యాగంతో పాకశాస్త్రుడు నన్ను అర్చించి నిర్భయుడై మళ్ళీ దేవేంద్ర పదవిని తప్పనిసరిగా పొందుతాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈ దుర్మతి అయినటువంటి నహుషుడు తన పనులతో తనే నాశనం అవుతాడు. తనకి చెడ్డబుద్ధి వచ్చింది. ఎందుకు వస్తుంది? వినాశకాలం వచ్చింది కాబట్టి వస్తుంది. అందువలన తన చెడ్డబుద్ధితో తానే నాశనం అవుతాడయ్యా. మీరందరూ కూడా కొద్ది కాలం ప్రశాంతంగా ఓపిక పట్టండి, అన్నీ జరగవలసినవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అని చెప్పారు. శ్రుత్వా విష్ణో శుభాం సత్యాం వాణీం తామృతోపమాం తతః సర్వేషు రగణాః సోపాధ్యాయాః సహర్షిభిః యత్ర శక్రో భయోద్విగ్నః తం దేశముపచక్రముః. వెంటనే ఆ శుభప్రదమైనటువంటి సత్యమైనటువంటి అమృతోపమానమైనటువంటి విష్ణువుని యొక్క మాటలు వినగానే దేవతల యొక్క మనస్సులన్నీ కూడా ఆనందభరితాలయ్యాయి. వెంటనే బృహస్పతిని మహర్షుల్ని అందరినీ వెంట పెట్టుకుని దేవతలందరూ కలిసి ఇంద్రుడు భయంతో ఎక్కడైతే తాక్కుని ఉన్నాడో ఆ చోటికి వెళ్ళారట. వెళ్ళి తత్రాశ్వమేధః సుమహాన్ మహేంద్రస్య మహాత్మనః వవృతే పావనార్థం వై బ్రహ్మహత్యాపహో నృప. అక్కడ మహాత్ముడైనటువంటి మహేంద్రుడిని పవిత్రుడిని చెయ్యాలని సంకల్పం చేశారు వాళ్ళు. వెంటనే బ్రహ్మహత్యాన్ని పోగొట్టేటువంటి, ఆ దోషాన్ని పోగొట్టేటువంటి అశ్వమేధ యాగాన్ని పెద్ద ఎత్తున అక్కడ జరిపించారు.
విభజ్య బ్రహ్మహత్యాం తు వృక్షేషు చ నదీషు చ పర్వతేషు పృథివ్యాం చ స్త్రీషు చైవ యుధిష్ఠిర. మళ్ళీ ఆ ఇంద్రుడు ఆ చెట్లు, నదులు, కొండలు, భూమి, స్త్రీలకి బ్రహ్మహత్యా దోషాన్ని అంతటిని కూడా పంచి ఇచ్చాడు. సంవిభజ్య చ భూతేషు విసృజ్య చ సురేశ్వర విజ్వరోద్ధూత పాప్మా చ వాసవో అభవదాత్మవాన్. ఈ విధంగా సమస్త భూతాలకు ఆ బ్రహ్మహత్యను పంచి ఇచ్చిన తర్వాత ఆ దేవేంద్రుడు పాపరహితుడయ్యాడు. అంతేకాకుండా నిశ్చింతుడయ్యాడు. తన మనస్సును అంతా కూడా చక్కబరుచుకున్నాడు. అకంపన్నహుషం స్థానాద్ దృష్ట్వా బలనిషూదన తేజోఘ్రం సర్వభూతానాం వరదానాచ్చ దుస్సహం. బలాసురుణ్ణి సంహరించినటువంటి మహావీరుడైనటువంటి దేవేంద్రుడు వెంటనే తన పదవిని పొందడం కోసం స్వర్గానికి వచ్చాట. అక్కడ వరప్రభావంతో తన దృష్టి సోకినటువంటి ప్రాణులన్నిటి తేజస్సును వశపరుచుకున్నాడు. పరుచుకుని వెర్రబూగుతున్నటువంటి నహుషుడిని చూశాడు. ఎందుకంటే తనకి ఆ నహుషుడు కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు కదా, అతడు గొప్ప తపశ్శక్తిమంతుడు కదా. అందువలన అతడు ఏం చేశాడు, తన దృష్టి ప్రభావంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క తేజస్సునంతటిని కూడా వశపరుచుకున్నాడు. అటువంటి నహుషుడిని చూశాడు. చూసి ఒక్కసారి వణుకొచ్చిందిట. తతః శచీపతి దేవ పునరేవ వ్యనశ్యత అదృశ్య సర్వభూతానాం కాలాకాంక్షీ చచార. వెంటనే ఆ శచీపతి అయినటువంటి ఇంద్రుడు ఇది ఇంకా నాకు సమయం రాలేదు అని నిశ్చయం చేసుకున్నాడు. ఆ నహుషుడి దగ్గర నుంచి తన ఇంద్ర పదవిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తగిన సమయం ఇంకా రాలేదని నిశ్చయం చేసుకున్నాడు. చేసుకున్నటువంటి వాడై ఎవ్వరికీ కనిపించకుండా అదృశ్యుడై మళ్ళీ తగిన కాలం కోసం ఎదురు చూస్తూ తిరుగుతున్నట్ట. ప్రణష్టేతు తతశక్రే శచీ శోక సమన్విత హాశక్రేతి తదా దేవి విలలాప సుదుఃఖిత. ఇంద్రుడిలా వచ్చి అలా అదృశ్యమైపోయేటప్పటికి మళ్ళీ శచీదేవి పాపము దుఃఖితురాలైంది. ఇంద్ర ఇంద్ర అని పాపం అరుస్తూ ఆమె శోక సంతప్తురాలై రోధిస్తోంది. యది దత్తం యది హుతం గురవః తోషితా యది ఏకభర్తృత్వమేవాస్తు సత్యం యజ్ఞస్తి వామయీ. ఆమె వెంటనే అనుకుంది, నేను ఏదైనా దానాలు చేస్తే యది దత్తం, నేను ఏదైనా హోమాలు చేస్తే యది హుతం, అలాగే పెద్దల్ని గురవః తోషిత యది, ఏదైనా నా వలన పెద్దలందరూ కూడా సంతోషపెట్టి ఉంటే నేను పెద్దల్ని, సత్యం యజ్ఞస్తి, నాలో కనుక సత్యమే కనుక ఉంటే నా పాతివ్రత్యం నిలుసుగాక అని ప్రార్థించాను. పుణ్యాం చేమామహం దివ్యాం ప్రవృత్తాముత్తరాయణే దేవీం రాత్రిం నమస్యామి సిద్ధ్యతాం మే మనోరథః. ఉత్తరాయణంలో ఒకరోజు వచ్చేటువంటి పుణ్యదాయిని దివ్యస్వరూపుడైనటువంటి రాత్రిదేవికి నమస్కారం చేస్తున్నాను, నా కోరిక తీరుగాక, నా యొక్క ఈ పాతివ్రత్యము నిలుచుగాక అని ప్రార్థించిందట. ప్రయతాచ నిశాం దేవీం ఉపాతిష్ఠత తత్ర సా పతివ్రతత్వా సత్యేన సోపశ్రుతిమథాకరోత్ యత్రాస్తే దేవరాజోసౌ తం దేశం దర్శయస్వ మే ఇత్యాహోపశ్రుతిం దేవీం సత్యం సత్యేన దృశ్యతే. ఆ శచీదేవి వెంటనే తన మనస్సును ఇంద్రియాలను నిగ్రహించింది. ఆ రాత్రిదేవిని ఉపాసన చేసింది. పాతివ్రత్యమే కనుక నాకుంటే, నేనేమైనా దానాలు చేసుంటే, నేను పలికేది సత్యమే అయితే, నేను పెద్దలని గౌరవించి ఉంటే నా పాతివ్రత్యం నిలవాలి అనేటువంటి ఒకే ఒక ప్రార్థనతో ఆమె తన మనస్సును ఇంద్రియాలని నిగ్రహించి ఆ రాత్రిదేవి యొక్క ఉపాసన చేసింది. ఆ పాతివ్రత్యం సత్యవ్రతంతో ఉపశృతి అని పేరు కలిగినటువంటి రాత్రిదేవిని ఆవాహన చేసింది. ఆమెతో దేవరాజు ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఆ చోటు నాకు చూపించమ్మా, సత్యం సత్యంతోనే కనపడుతుంది అని పలికింది. అందువలన ఆమెని అలాగా ఆ రాత్రిదేవి అంటేనే దుర్గాదేవి అని అర్థం. అటువంటి, ఎందుకంటే ఆ దుర్గాదేవి కూడా రాత్రిని ఇష్టపడేటువంటి దేవి, అందుకని రాత్రిదేవి అంటే దుర్గాదేవి అని కూడా చెబుతారు.
అటువంటి ఆ దుర్గాదేవిని స్తుతించింది. ఆ అమ్మే నన్ను రక్షిస్తుంది అని ఆమెని నమ్మింది. ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి ఉపసృతి యాచనే త్రయోదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగపర్వంలో సేనోద్యోగపర్వం అనే ఉపపర్వంలో ఉపసృతి యాచన అంటే ఉపసృతి అంటేనే ఆమె, ఆ ఉపసృతి అనేటువంటి పేరు కలిగినటువంటి రాత్రిదేవి. ఈ ఉపసృతి అంటేనే సందేహాలను తీర్చేటువంటి దేవత అని అర్థం. అటువంటి ఆ దేవతని యాచించడం అనేటువంటి 13వ అధ్యాయం ముగిసింది. 14వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా శల్యుడు ధర్మరాజుకు చెబుతున్నాడు. ఈ మొత్తం వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో చెబుతున్నాడు. అందువల్ల శల్యుడు చెబుతున్నాడు, యుధిష్ఠిరా అధైనం రూపిణీ సాధ్వీం ఉపాతిష్టదుపశ్రుతి తాంబయో రూప సంపన్నాం దృష్ట్వా దేవీముపస్థితాం ఇంద్రాణి సంప్రహృష్టాత్మా సంపూజ్యైనామథాబ్రవీద్ ఇచ్ఛామి త్వామహం జ్ఞాతుం కాత్వం బ్రూహి వరాననే. అప్పుడు వెంటనే ఆమె ప్రార్థనకి అత్యంత ప్రీతి పొందినటువంటి ఉపశృతి అనేటువంటి దేవత శచీదేవికి ప్రత్యక్షమైంది. యౌవనంతో చక్కటి రూపంతో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారిని చూసింది ఇంద్రాణి. ఆనందంతో ఆమె హృదయమంతా నిండిపోయింది. వెంటనే ఆమెకు పూజ చేసి, అమ్మా నువ్వు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎవరో నువ్వు చెప్పవలసింది అని అడిగింది. అడిగితే ఆ ఉపశృతి ఈ విధంగా చెబుతోంది. ఉపశృతిరహం దేవి తవాంతికముపాగత దర్శనం చైవ సంప్రాప్త తవ సత్యేన భావిని. ఓ దేవి, నీ దగ్గరకు వచ్చినటువంటి నేను ఉపశృతిని. నీ సత్యనిష్టతో నా దర్శనం నీకు లభించిందమ్మా నీ తపస్సుకి. పతివ్రతా చ యుక్తా చ యమేన నియమేన చ దర్శయిష్యామి తే శక్రం దేవం వృత్ర నిషూదనం. నువ్వు పతివ్రతం, అందులో ఏ విధమైన సందేహం లేదు. యమనియమాలతో కూడి ఉన్నావు. నువ్వు చక్కటి నిగ్రహంతో మనస్సుని నిగ్రహించుకుని, ఇంద్రియాలని నిగ్రహించుకుని తపస్సు చేసావు. అందువల్ల యమనియమాలతో ఉన్నటువంటి దానవు కనుక ఆ వృత్రాసురుణ్ణి చంపినటువంటి దేవేంద్రుణ్ణి నేను నీకు చూపిస్తాను దా అంది. క్షిప్రమన్వేహి భద్రం తే ద్రక్షసే సురసత్తమం తతస్తాం ప్రహితాం దేవీం ఇంద్రాణి సా సమన్వగా. నువ్వు వెంటనే నాతో రా, నీకు దేవేంద్రుడి యొక్క దర్శనమవుతుంది అని పలికింది. వెంటనే అలా బయలుదేరినటువంటి ఉపశృతి వెనకాల ఇంద్రాణి కూడా వెళ్ళింది. దేవారణ్యాన్యతిక్రమ్య పర్వతాంశ బహూస్తతః హిమవంతమతిక్రమ్య ఉత్తరం పార్శ్వమాగమత్ సముద్రం చ సమాసాద్య బహుయోజన విస్తృతం ఆససాద మహాద్వీపం నానాద్రుమలతావృతం. అనేకములైనటువంటి దేవారణ్యాలను దాటారు, పర్వతాలను దాటారు, హిమాలయ పర్వతాన్ని దాటారు. ఈ విధంగా ఉపశృతి ఆ పర్వతం ఉత్తరం వైపునికి వచ్చిందట. తర్వాత చాలా యోజనాల దూరం వ్యాపించినటువంటి సముద్రాన్ని చేరుకుని మధ్యలో అనేక రకాల చెట్లు తీగలతో నిండినటువంటి ఒక పెద్ద దీవిలో అడుగుపెట్టిందట. తత్రాపశ్య సరో దివ్యం నానాశకునిభిర్వృతం శతయోజన విస్తీర్ణం తావదేవాయతం శుభం. ఆ దీవిలో 100 యోజనాల విస్తీర్ణం, అంతే లోతు కలిగినటువంటి అనేక రకాల పక్షులతో నిండినటువంటి మంగళకరమైనటువంటి దివ్య సరస్సు కనిపించింది. ఆ దివ్య సరస్సును చూసింది. తత్ర దివ్యాని పద్మాని పంచవర్ణాని భారత షట్పదైరుపగీతాని ప్రఫుల్లాని సహస్రశః. ఆ సరస్సు ఎలా ఉందయ్యా అంటే చక్కగా వికసించినటువంటి పద్మాలతోటి నిండి ఉందిట. తుమ్మెదల గానమంతా అక్కడ చక్కగా వినిపిస్తుంట. దివ్యమైనటువంటి కాంతితో నిండి ఉన్నాయట. 5 రంగులు కలిగినటువంటి తామర పూలు వేల సంఖ్యలో అక్కడ ఉన్నాయట. సరసస్తస్య మధ్యేతు పద్మినీ మహతీ శుభాం గౌరేణోన్నత నాలేన పద్మేన మహతావృత. అయితే ఆ సరస్సు మధ్యలో ఒక సుందరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి కాంతివంతమైనటువంటి ఒక పెద్ద తామర పువ్వు ఉందిట, కమలం. అది ఎంత పెద్దగా ఉందో దాంతో సమానంగా రంగు పొడవు వైశాల్యం కలిగినటువంటి కాడతో కనిపిస్తుందట.
పద్మస్య భిత్వానాలంచ వివేశ సహితాతయా విషతంతు ప్రవిష్టంచ తత్రాపశ్య శతకృతం. ఆ ఉపసృతీదేవి ఆ పద్మనాళాన్ని చీల్చిందిట, శచీదేవితో సహా దాని లోపలికి వెళ్ళిందిట. అక్కడ తామరతూడులో ఆ ఇంద్రుడు దాగి ఉన్నట్ట. అటువంటి అక్కడ దాగి ఉన్నటువంటి ఇంద్రుడిని చూచింది. తం దృష్ట్వా చ సుసూక్ష్మేణ రూపేణావస్థితం ప్రభుం సూక్ష్మరూపధరాదేవి బభూవోపసృతిశ్చ సా. మిక్కిలి సూక్ష్మ రూపంలో ఉన్నాడు ఇంద్రుడు. అటువంటి ప్రభువైనటువంటి ఇంద్రుడిని చూచింది ఉపసృతి. ఇంద్రాణి కూడా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడిని చూసింది. వెంటనే ఉపసృతి ఇంద్రాణి కూడా సూక్ష్మమైనటువంటి రూపాలు ధరించి అందులోకి వెళ్ళారు. ఇంద్రం తుష్టావచేంద్రాణి విశ్రుతై పూర్వకర్మభి స్తూయమానస్తతో దేవ శచీమాహ పురందర. ఆ ఇంద్రుణ్ణి చూసేటప్పటికీ ఆనందం పట్టలేకపోయింది శచీదేవి. వెంటనే అనేక రకాలుగా ఆ ఇంద్రుణ్ణి స్తుతించింది. ఆ ఇంద్రుడు చేసినటువంటి గొప్ప పనులన్నీ గుర్తు చేస్తూ ఆ ఇంద్రుణ్ణి శచీదేవి స్తుతించిందట. ఆ స్తోత్రాలు వినేటప్పటికీ ఆ పురంధరుడు అత్యంత ఆనందాన్ని పొందినటువంటి వాడై ఆమెతో ఈ విధంగా అన్నట, కిమర్థమసి సంప్రాప్త విజ్ఞాతశ్చ కథం త్వహం తతస్సా కథయామాసా నహుషస్య విచేష్టితం. వెంటనే అడిగాడు, అమ్మా నాకైతే తప్పలేదు ఇక్కడికి రావడానికి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, అయినా నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది అని అడిగాడు. వెంటనే ఆ ఇంద్రాణీదేవి ఆ నహుషుడు చేసేటువంటి పనులు, అతడి యొక్క దుష్ప్రవర్తన గురించి వివరించి చెప్పింది. ఇంద్రత్వం త్రిషు లోకేషు ప్రాప్య వీర్య సమన్విత దర్పావిష్టశ్చ దుష్టాత్మా మామువాచ శతక్రతో ఉపతిష్ఠేతి సక్రూర కాలంచ కృతవాన్ మమ యది నత్రాస్యతి విభో కరిష్యతి సమాంబసే. ఓ శతక్రతు, ముల్లోకాలకి అధిపత్యమైనటువంటి ఇంద్రత్వాన్ని పొందాడు మహాబలుడై గర్వంతో నిండి దుష్టబుద్ధి కలిగినటువంటి నహుషుడు తనతో ఉండమంటున్నాడయ్యా. దానికి ఒక గడువు కూడా పెట్టాడు. నువ్వు కనుక నన్ను రక్షించకపోతే వాడు నన్ను స్వాధీనం చేసుకుంటాడయ్యా. ఏతేన చాహం సంప్రాప్తాదృతం శక్ర తవాంతికం జహిరౌద్రం మహాబాహో నహుషం పాప నిశ్చయం. అందువలన ఓ శక్ర, ఆ కారణంగా నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాను నేను. భయంకరుడు పాపబుద్ధి అయినటువంటి ఆ నహుషుణ్ణి వెంటనే నువ్వు సంహరించాల్సిందే. ప్రకాశయ ఆత్మనాత్మానం దైత్యదానవసూదన తేజస్సమాపుని విభో దేవరాజ్యం ప్రసాధిచా. ఓ ప్రభో, నువ్వు బయటికి రా, నీ తేజస్సును నువ్వు పొందు, మళ్ళీ దేవరాజ్యాన్ని అంతటిని పరిపాలించవయ్యా అని ఆ ఇంద్రాణి శతక్రతువైనటువంటి ఇంద్రుడిని ప్రార్థించింది. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి ఇంద్రాణీంద్రస్తవే చతుర్దశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగపర్వంలో సేనోద్యోగపర్వం అనే ఉపపర్వంలో ఇంద్రాణీంద్రస్తవం అనే 14వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.